చెరుకూరులో ముగ్గురు మిత్రులు ఉండేవారు. వాళ్ల పేర్లు చిన్న, మున్న, కన్న. ఆ ముగ్గురు ఖాళీగా ఉన్నారు. పని కోసం పట్నం వెళ్లారు. ఎంతలా గాలించినా పని దొరకలేదు. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, ఎక్కడా పని దొరకట్లేదు. ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాం? నేను ఊరికి వెళ్ళిపోతాను. మరో 4 రోజులు ఓపిగ్గా వెదిగితే ఏదో పని దొరుకుతుందని నా నమ్మకం. నాకు ఆలోచన వచ్చింది. మనం చెరుకు రసం బండి పెడదాం. చెరుకు రసం బండి? మంచి సలహా ఇచ్చావు. మన ఊరి చెరుకు మహతీగా ఉంటుంది. బోలెడంత రసం వస్తుంది. అదే కదా, మంచి సెంటర్లో చెరుకు రసం బండి పెడితే బిజినెస్ సూపర్గా ఉంటుంది. ముగ్గురు కలిశారు. చెరుకు రసం బండి పెట్టారు. చిన్న తమ గ్రామం నుంచి చెరుకు తీసుకువచ్చేవాడు. కన్న రసం తీసేవాడు. మున్న డబ్బులు వసూలు చేసేవాడు. చూస్తుండగానే వ్యాపారం యమజోరుగా సాగింది. సంపాదన 10 కావడంతో ముగ్గురికి గర్వం పెరిగింది. ఒరే కన్నా, నీకు బద్ధకం పెరిగింది. మిషన్లో చెరకు తిప్పడానికి చాలా టైం తీసుకుంటున్నావు. రసం కోసం నిలబడ్డ వాళ్ళు నీరసంగా వెళ్ళిపోతున్నారు. ఏం మాటలు రామున్నా, రేపటి నుంచి నువ్వు మిషన్ పని చూడు, నేను డబ్బులు వసూలు చేస్తాను. మహా చెప్పొచ్చాడండి సూపర్వైజరు. ఒరే, ఎందుకురా పోట్లాడుకుంటారు? మీ ఇద్దరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను. మన ఊరు నుంచి చెరుకు మోపులు ఒక్కడే మోసుకొస్తున్నాను. అలా ముగ్గురు గొడవ పడ్డారు. కష్టపడటం తగ్గించారు. దాంతో చెరుకు బండి దగ్గరకు వచ్చేవాళ్లు వెనక్కి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. వ్యాపారం కుప్పకూలింది. ఒకరోజు ముగ్గురు కూర్చొని ఆలోచించారు. మున్న ఇలా అన్నాడు. ఒరే కన్నా, చిన్న, మన ముగ్గురం కలిసిమెలిసి పని చేసుకోవాలి. అనవసరంగా పోట్లాడుకుంటున్నాం. ఇలాగైతే చాలా కష్టం. ఒప్పుకుంటున్నా, తప్పంతా నాదే. నన్ను మన్నించండిరా. అవునరా, కొట్లాడుకుని ప్రయోజనం లేదు. ఇలాగైతే పూట గడవదు. కన్నా ముందుకొచ్చాడు. ఇద్దరి భుజాల మీద చేతులు వేశాడు. ముగ్గురు తమ తప్పులు తెలుసుకున్నారు. చేతులు కలిపి శ్రమించడం మొదలుపెట్టారు. వ్యాపారం పుంజుకుంది. ఐకమత్యం బలమని రుజువైంది.